హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేయబోయేది పన్నీర్ ఫ్రైడ్ రైస్. యాక్చువల్లీ మనం ఎక్కువగా బయట తింటూ ఉంటాం, కానీ మనం ఇంట్లోనే చేసుకొని తినచ్చు. బయట తినడం అంత హెల్దీ కాదు. సో లెట్స్ ట్రై దిస్ రెసిపీ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకుని దాంట్లో కార్న్ఫ్లోర్, కారం వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కొంచెము, అప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ కావాలి, కొంచెం బ్రౌనిష్ అట్లా రావాలి. కొంచెం స్టార్టింగ్లో కొంచెం ప్యాన్కి స్టిక్ అవుతుంది, అయినా మీరు ఎక్కువ కలపకండి. చూడండి, ఇట్లా ఈ కలర్కి రావాలి. బాగా కలుపుకోండి. ఇంకా వెజిటేబుల్స్, ఆనియన్, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ అలాగే కట్ చేసుకోండి పొడవుగా. ఇంకా ఇది ఫ్రై చేసుకున్న పన్నీర్. మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని వెజిటేబుల్స్ అంతా ఫ్రై చేసుకుందాము. ఇలాగా బాగా కంప్లీట్గా కుక్ చేయొద్దు, కొంచెం క్రిస్పీనెస్ ఉండాలి. కంప్లీట్గా కుక్ చేస్తే చాలా మెత్తగా అయిపోతాయి. బాగా స్టిర్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇంకా మనం కొంచెం దీంట్లో పెప్పర్ వేసుకుందాం, ఇంకా కొంచెం సాల్ట్. ఇది కారం పొడి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, మీకు కావాలంటే వేసుకోండి. అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. నెక్స్ట్ ఇట్లా కొంచెం ఇట్లా వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయ్యాక రైస్ వేసుకుని కొంచెం సోయా సాస్, ఇది టొమాటో సాస్. మీకు చిల్లీ సాస్ కావాలంటే కూడా వేసుకోవచ్చు, కారంగా ఉండాలంటే. సో బాగా కలుపుకోండి రైస్. తర్వాత మనం దీంట్లోకి ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్, అది వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోండి, ఇంకా సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా బయట ఫుడ్ ఎంత అన్హెల్దీగా ఉంటుందో. సో ఇంట్లోనే ట్రై చేసి తినడం బెటర్. ఇంకా మనకి డబ్బులు కూడా కొంచెం సేవ్ అవుతాయి.